కావాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా పొన్నాపురం శివారులోని కేసీ కాలువను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. పొన్నాపురం కేసీ కెనాల్లో 5 అడుగుల నీటిని స్టోరేజ్ చేసి మిగతా వాటిని మాత్రమే దిగువకు విడుదల చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు. అధికార పార్టీని విమర్శించడానికి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు తప్ప రైతులపై ప్రేమతో కాదని ఎమ్మెల్యే విమర్శించారు. కేసీ కెనాల్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు. కేసీ కెనాల్ ని ఆధారపడి రైతులు అటు కర్నూలు కడప సంబంధించిన రైతులు ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు. కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు. పాపం మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము, ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము, కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు 80 to 90% రైతుల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పైనుంచి నీళ్లు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరూ రైతులే, ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు. కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫై చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా, మొన్న అసెంబ్లీలో మొత్తుకొని చెప్పిన, ఇప్పుడు కాళ్ళ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేమందరం కూడా కట్ట మీదకి తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి.